హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో పీడిఎఫ్ సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కానీ ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మొత్తం నోటిఫికేషన్ చదివి అప్లై చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్ లేకుండా అక్కడే క్లియర్ అయిపోతుంది. సో చాలామంది అదే తప్పు చేస్తారు, నోటిఫికేషన్ అనేది మొత్తం చూడరు. మనకి హౌ టు అప్లై, ఫీజు ఎంత, డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి, సెలెక్షన్ ఏ బేస్ చేస్తారు, అంటే ఎలాంటి ఎగ్జామ్ అనేది పెడతారు, సిబిటియా లేకపోతే ఆఫ్లైనా, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ అయి ఉంటాయి. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఉన్నాయి, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు నోటిఫికేషన్లో ఉంటుంది. సో ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని క్లియర్గా చదివి ఆ తర్వాత అప్లై చేయండి. ఓకే, సో ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దట్ నోటిఫికేషన్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో అంతకన్నా ముందు ఛానల్కి కొత్తగా ఎవరు వచ్చినా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అప్ టు డేట్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022 అండ్ 2023 అని కనిపిస్తుంది కదా మీ స్క్రీన్ మీద. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ మిస్లేనియస్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ ఇన్ నవోదయ విద్యాలయ సమితి. ఓకే, సో మనకి ప్రిన్సిపల్కి, పీజీటీకి, టీజీటీకి అండ్ మిస్లేనియస్ టీచర్స్ కేటగిరీకి పోస్టులు అనేటివి రిలీజ్ చేశారు రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022 అండ్ 2023 ఇయర్కి సంబంధించి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ప్రిన్సిపల్లో లేకపోతే పీజీటీలో, టీజీటీలో అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వాటిని నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు, బట్ మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ కోడ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్కి పోస్ట్ కోడ్ మనకి 01, పే స్కేల్ వచ్చేసి లెవెల్ 12 ఉంటుంది, అంటే ₹78,800 నుంచి 2 lakhs వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది పే మ్యాట్రిక్స్ అనేది. సో మీ అప్పర్ లిమిట్ ఏజ్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 50 years. ఓకే, 50 years దాటకూడదు. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మాస్టర్ డిగ్రీస్ ఉండాలి విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్. ఓకే, అలాగే బీఎడ్ లేదా దానికి ఈక్వలెంట్ డిగ్రీ, అంటే బీఎడ్ కానివ్వండి, బీఎడ్కి ఈక్వలెంట్ డిగ్రీ కానివ్వండి. ఓకే, సో మాస్టర్స్ చేసి ఉండాలి అండ్ బీఎడ్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ప్రిన్సిపల్కి కాబట్టి, సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి హౌస్ మాస్టర్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్కి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫుల్లీ రెసిడెన్షియల్ / CBSE అఫిలియేటెడ్ / గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లోనన్నా, CBSE అఫిలియేటెడ్లో అన్నా, లేదా ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్లో అన్నా. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రొఫిషియన్సీ వచ్చి ఉండాలి, లేదా రీజనల్ లాంగ్వేజ్ యొక్క ప్రొఫిషియన్సీ వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్స్ మీద వర్క్ చేసే నాలెడ్జ్ ఉండాలి ప్రిన్సిపల్కి అప్లై చేసేవాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీ పోస్టులకి. సో ఈ పీజీటీ పోస్టులలో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కోడ్ అనేది ఇచ్చారు ఇక్కడ. బయాలజీ కోడ్ ఏమో 02, కెమిస్ట్రీ 03, అలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి పోస్ట్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే లెవెల్ 8 పే స్కేల్ అనేది ఉంటుంది. 47,000 నుంచి 1 lakh వరకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ ఎక్సీడింగ్ 40 years. ఓకే, 40 yearsని మించొద్దు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే సో మీరు పీజీ అనేది 2 years ఇంటిగ్రేటెడ్ పీజీ అనేది చేసి ఉండాలి. అండ్ అలాగే బీఎడ్ డిగ్రీ అనేది రిక్వైర్ కాదు ఇక్కడ, బికాస్ ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ 4 years చేసి ఉంటే. ఓకే, అండ్ 2 year ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కూడా మీరు 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఓకే, సో ఐదర్ మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్న చేసి ఉండాలి, లేదా మాస్టర్స్ అన్న చేసి ఉండాలి, పీజీ అన్న చేసి ఉండాలి 50% మార్క్స్ తోటి. సో ఏ సబ్జెక్ట్స్లో అంటే ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, బయాలజీ. సో ఈ సబ్జెక్ట్స్లలో పీజీ చేస్తున్న మీరు పీజీటీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది చేస్తే బీఎడ్ కోర్స్ అనేది అవసరం ఉండదు, బికాస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లోనే వచ్చేస్తుంది కాబట్టి. లేదు మీరు మాస్టర్స్ చేశారు, పీజీ చేశారంటే మాత్రం మీకు బీఎడ్ ఉండాలి. అండ్ అలాగే టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొఫిషియన్సీ, అంటే మీ ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి ప్రొఫిషియెంట్గా వచ్చి ఉండాలి మీకు. ఓకే, సో అది పీజీటీ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టీజీటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్
అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, మీరు పీజీ ఏ సబ్జెక్ట్లోనైతే చేశారో దానికి ఏ స్పెసిఫికేషన్ ఉండాలనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్కి ఇంగ్లీష్ పీజీ అనేది ఉండాలి, హిందీ పోస్ట్కి హిందీ ఉండాలి, ఫిజిక్స్కి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఇలా ఉండొచ్చు. సో ఇలా మీకు పోస్ట్కి తగ్గట్టు పీజీ ఏమి ఉండాలనేది కూడా మెన్షన్ చేశారు పీజీటీ పోస్టులకు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీజీటీ పోస్టులు. సో వీటిలో కూడా మనకి పోస్ట్ కోడ్ అనేది ఇచ్చేశారు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్కి. అండ్ అలాగే టీజీటీ థర్డ్ లాంగ్వేజ్కి కూడా మీకు కోడ్స్ అనేవి ఇచ్చేశారు. ఇందులో పే స్కేల్ అనేది మనకి 44,000 నుంచి 1,42,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ని మించకూడదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి, దాంట్లో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా బ్యాచిలర్స్ హానర్స్ డిగ్రీ తోటి ఉండాలి, అది కూడా 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. సో 3 ఇయర్స్లో అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నా మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉండాలి మీకు. ఓకే, నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ బీఎడ్ అన్నా చేసి ఉండాలి 50% మార్క్స్ తోటి. ఓకే, సో ఈ క్వాలిఫికేషన్స్ టీజీటీకి అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో టీజీటీ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు కింద ఇచ్చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి ఏమేమి ఉండాలి అర్హత అనేసి. సో అది మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసేయండి. నేను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీకు చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీజీటీ పోస్ట్లకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, రెసిడెన్షియల్ స్కూల్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ లాస్ట్లో మనకి మిస్లేనియస్ టీచర్స్ పోస్టులు. సో వీటికి కూడా మనకి కోడ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. పే స్కేల్ చూసుకున్నట్టయితే 44,000 నుంచి 1,42,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ కంటే మించొద్దు. సో మిస్లేనియస్ టీచర్స్కి సంబంధించి పోస్ట్కి తగ్గట్టు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, పీఈటీ మేల్ అండ్ ఫీమేల్ అండ్ లైబ్రేరియన్. సో వీటన్నిటికి కూడా మీకు కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి బిఫోర్ అప్లయింగ్. ఓకే, సో ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీ వాళ్ళకి, అది కూడా నాన్ క్రీమీ లేయర్ కిందకు వచ్చిన వాళ్ళకి 3 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే సో ఆల్ కేటగిరీ ఉమెన్కి 10 ఇయర్స్ వరకు మనకి రిలాక్సేషన్ అనేది ఉంది. రెగ్యులర్ ఎన్విఎస్ ఎంప్లాయీకి ఏజ్ బార్ అనేది లేదు. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి 5 ఇయర్స్ వరకు ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పర్సన్స్ ఆర్డినరీ డొమిసైల్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో వీళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 15 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకు వచ్చిన వాళ్ళకి 13 ఇయర్స్, జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన ఉమెన్కి క్లాస్ సి, అంటే ఇక్కడ ఉమెన్ అన్ని కేటగిరీస్కి సంబంధించి 10 ఇయర్స్ అనేది వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పారు కదా సి ఆప్షన్లో సీరియల్ నెంబర్లో. సో మనకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఆ క్లాస్ సి అనేది అప్లికబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మెన్. సో వీళ్ళకి ఏంటంటే సో సర్వీస్ బట్టి ఉంటుంది, మీ సర్వీస్ బట్టి. అండ్ 3 ఇయర్స్ కంటే మించకూడదు పోస్ట్కి ఎంత అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటే దానికి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఇవ్వడం జరిగింది, ఓబీసీ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ గురించి ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామందికి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ దగ్గర కొంచెం డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో ఉన్నదని మీకు తెలవడానికి చూపిస్తున్నాను. సో ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానివ్వండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్లో అవైలబుల్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్. మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ మనకి సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏమేమి సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయనేసి. సో మీరు అప్లై చేసే ముందు సెంటర్స్ అనేటివి కూడా మీరు చూసుకోవచ్చు, మీ ఏరియాలో సెంటర్స్ అనేటివి ఉన్నాయా లేదా అనేసి. సో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మనకి సెంటర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ప్రిన్సిపల్ పోస్ట్ అనేది ఉంది, పీజీటీ, టీజీటీ అండ్ మిస్లేనియస్ టీచర్ కాబట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి స్కీమ్ అనేది ఇచ్చేశారు. ప్రిన్సిపల్ పోస్ట్ చూసుకున్నట్టయితే 5 పార్ట్స్లో మీకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఫస్ట్ పార్ట్లో మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, టోటల్ మార్క్స్ కూడా 10, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అలాగే పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. పార్ట్ 3లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్
అండ్ జనరల్ హిందీ. సో ఈచ్ 10 మార్క్స్ అనమాట. ఓకే, సో జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ హిందీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. పార్ట్ 4 చూసుకున్నట్టయితే అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఉంటుంది. సో ఎన్విఎస్ వెబ్సైట్ అండర్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ మనకి 50 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు 50 మార్క్స్కి. అండ్ పార్ట్ 5 చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ గురించి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో మనకి 50, టోటల్ మార్క్స్ ఏమో 50. సో టోటల్ క్వశ్చన్స్ మనకి 150, మార్క్స్ 150. డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ చూసుకుంటే 3 అవర్స్ ఉంటుంది మీకు, అంటే 180 మినిట్స్. 150 క్వశ్చన్స్ 180 మినిట్స్లో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ప్రిన్సిపల్కి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పీజీటీ పోస్టులకి. సో ఇక్కడ కూడా మనకి ఒక 6 పార్ట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్లో. సో ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి. సెకండ్ పార్ట్లో రీజనింగ్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. థర్డ్ పార్ట్లో ఐసీటీ గురించి ఉంటుంది. సో నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ కంపల్సరీ పీజీటీ పోస్టులకి. సో 10 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు 10 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్లో మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది, వీటికి కూడా 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ 5లో డొమైన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిటికల్ అండ్ క్రియేటివ్ టీచింగ్ గురించి, అండ్ ఆల్సో ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీ, వీటన్నిటి గురించి, కేస్ స్టడీ గురించి, ఎన్ఈపీ 2020 మనకి రీసెంట్గా వచ్చిన ఎడ్యుకేషనల్ పాలసీ గురించి. సో ఇక్కడ నుంచి 80 క్వశ్చన్స్ అనేవి వస్తాయి 80 మార్క్స్కి. సో టోటల్ మనకి 130 క్వశ్చన్స్ 130 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 6లో చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ. సో 10 మార్క్స్ ఈచ్ ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఏంటంటే పీజీటీలో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, కంపల్సరీ 40% మార్క్స్ అనేటివి తెచ్చుకోవాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ 20. సో 20 మార్క్స్లో 40% మార్క్స్ మీకు కంపల్సరీ రావాలి. 10 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ నుంచి వస్తాయి, 10 క్వశ్చన్స్ మనకి హిందీ నుంచి వస్తాయి, జనరల్ హిందీ. ఓకే, సో మిగతా 130 క్వశ్చన్స్ అనేటివి టెస్ట్ కిందకు వస్తుంది, కానీ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది మీకు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మిస్లేనియస్ టీచర్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 6 పార్ట్స్ అనేటివి జరుగుతుంది. సో పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్, పార్ట్ 2లో రీజనింగ్ ఎబిలిటీ, పార్ట్ 3లో మళ్ళీ ఐసీటీ, పార్ట్ 4లో టీచింగ్ యాప్టిట్యూడ్, పార్ట్ 5లో డొమైన్ నాలెడ్జ్, అండ్ పార్ట్ 6లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ. సో సేమ్ పీజీటీ అండ్ టీజీటీకి పార్ట్స్ అనేటివి సేమ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు అనేది, కాకపోతే ఏ లెవెల్కి తగ్గట్టు అక్కడ క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. ఓకే, సో రెండింటికి పీజీటీ అండ్ టీజీటీకి కూడా మీకు 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. సో మనకి పీజీటీలో 150 క్వశ్చన్స్ 180 మినిట్స్కి, అలాగే టీజీటీలో కూడా 150 క్వశ్చన్స్ 180 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలాగైతే మీరు పీజీటీలో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలో, టీజీటీలో కూడా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై అన్న దాని గురించి కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చేశారు. సో అప్లై చేయకముందు ఇది ఒకసారి క్లియర్గా చదవండి, ఎందుకు అనంటే ఇక్కడ మీకు ఏ డౌట్స్ కూడా ఉన్నా సరే క్లారిఫై అయిపోతుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత సో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉండాల్సి ఉంటుంది మీకు, అఫీషియల్ ఈమెయిల్ ఐడి. సో ఇవన్నిటితోటి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, మీ క్వాలిఫికేషన్స్ అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలా అప్లై చేయాలన్న దాన్ని కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఫీజు కూడా చూసుకోవచ్చు. ప్రిన్సిపల్కి ఏమో 2000 అప్లికేషన్ ఫీ ఉంది, పీజీటీ వాళ్ళకేమో 1800 అప్లికేషన్ ఫీ, టీజీటీ అండ్ మిసలేనియస్ టీచర్స్కి ఏమో 1500 అప్లికేషన్ ఫీ. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ప్రిన్సిపల్ వాళ్ళకేమో 2000, పీజీటీ పోస్టులకు అప్లై చేస్తే 1800, అండ్ టీజీటీ అండ్ మిస్లేనియస్ కేటగిరీ టీచర్స్కి 1500 అప్లికేషన్ ఫీ. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే సో రిజిస్ట్రేషన్ అనేది మనకి 2 జూలై నుంచి స్టార్ట్ అయిపోయింది, 2 జూలై 2022. రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ ఎప్పుడైతుంది అని అంటే 22 జూలై 2022. ఓకే, ఫీజు కూడా మీకు 2 జూలై 2022 నుంచి 22 జూలై 2022 వరకు క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి, ఫాస్ట్గా అప్లై చేసుకోండి బిఫోర్ 22 జూలై. సో మనకి 20 డేస్ మాత్రమే టైం ఇచ్చారు, 2 జూలై నుంచి 22 జూలై వరకు. ఈ గ్యాప్లో మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వాళ్ళు తర్వాత ఆఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు మెన్షన్ చేయంగానే మీకు వీడియో అనేది ఈ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ప్రెస్ చేయండి. ఓకే, సో లేటెస్ట్ అప్డేట్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏమున్నా సరే ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. ఓకే, సో రాంగ్ ఆన్సర్స్కి 1/4 మార్క్ అనేది మీకు కట్ అవుతుంది, డిడక్షన్ అవుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకే,
సో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో అది గమనించండి. అలాగే మిగతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పీడిఎఫ్ లింక్ అనేది లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, బిఫోర్ అప్లయింగ్ ఖచ్చితంగా మొత్తం పీడిఎఫ్ అనేది చదవండి. ఓకే, అప్లై చేసే ముందు మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు ఆ నోటిఫికేషన్లోనే, పీడిఎఫ్ నోటిఫికేషన్లోనే మొత్తం క్లారిఫై అయిపోతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అండ్ చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నోటిఫికేషన్ని రిఫర్ చేయండి. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ కానివ్వండి, మీ డౌట్స్ కానివ్వండి మెన్షన్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.